నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను భానుశ్రీ. ఇంకా ప్రస్తుతం మనమైతే గోల్కొండ కోట వద్దకి అయితే చేరుకోవడం జరిగింది. ఇక 16వ తారీఖు నుంచి కూడా తెలంగాణ మొత్తంలో పెద్ద ఎత్తున గోల్కొండ నుంచి మొదటి బోనం వెళ్ళడం అనేది ఆచారంగా ఏండ్ల నుంచి వస్తున్నటువంటి ఆచారంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా భావించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ గోల్కొండ కోట పైన ఉన్నటువంటి జగదాంబ అమ్మవారితో పాటు మహంకాళి అమ్మవారి పూజా కార్యక్రమాలు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక బోనాలకి 16వ తేదీ అంటే బోనాలకి ఇంకా ఒక్కరోజు సమయం మాత్రమే మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కసారి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్ద చూసుకుంటే కనుక బొట్ల కార్యక్రమం ప్రారంభమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి లోకల్ స్థానికంగా ఉండేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి రావడము, ఇక్కడ బొట్లు పెట్టడం అనేది జరుగుతున్నటువంటి అంటే ఏళ్ళ తరబడి నుంచి వస్తున్నటువంటి ఆచారం. అయితే ఇక్కడ బొట్లు పెట్టి ఈ రోజు నుంచి ఇంకా అంటే పండుగ వాతావరణం అనేది మొదలవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు మనం. అయితే చాలామంది కూడా వేల భక్తులు కూడా ఇంకా ఒక్కరోజు పండగకి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది భక్తులు ఇక్కడికి రావడం, బొట్ల కార్యక్రమం పెట్టుకోవడం, అదేవిధంగా కొండ పైన ఉన్నటువంటి కోటపైకి వెళ్ళడం, అమ్మవారిని దర్శించుకోవడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే భక్తులు చాలామంది ఇక్కడ ఉన్నారు, వస్తూ వెళ్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ బొట్ల కార్యక్రమం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఇంకా దీనికి సంబంధించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు సూర్యకళ. ఓకే, ఇక్కడే ఉంటారు మీరు? స్థానికంగా ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు? హైదరాబాద్లోనే బోడుపల్లో ఉంటాం. ఓకే ఓకే, అక్కడ నుంచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది ఈ బొట్ల కార్యక్రమం? ఉంది. బొట్లు పెట్టారా? పెట్టాను. పైగా అమ్మవారిని దర్శించుకున్నారా? దర్శించుకున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి కోటకి? అప్పుడప్పుడు వస్తా కానీ బొట్లు ఫస్ట్ టైం ఇప్పుడు పెట్టడం. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి అనిపిస్తుంది? రావడం మంచిగా అనిపిస్తుంది. ఏం చెప్తారు? తెలంగాణ బోనాలు అంటేనే మొదటగా కోట నుంచి ఒక బోనం అనేది వెళ్తుంది. సో దీని మీద మీరేం చెప్తారు? బోనం మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అమ్మవారికి సమర్పించే నైవేద్యం అన్నమాట. అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాల నుంచి మనకు అనారోగ్యం ఏం కాకుండా అమ్మవారికి నైవేద్యం పెడితే అందరు ఆరోగ్యాలు బాగుంటాయి అని చెప్పేసి అట్లా బోనం తీస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి తరబడి ఈ నమ్మకాన్ని అంటే కొనసాగిస్తున్నారు. అవును. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి రావడం, అంటే బోనాల్ని చూడడం, అమ్మవారిని దర్శించుకోవడం? ఎట్లా మీ చాలా బాగుంటుంది. నేను 5-6 years అవుతుంది ఇప్పటికి నేను ఈ బొట్ల కార్యక్రమానికి వచ్చి. చాలా బాగుంటుంది. బోనాలకైతే నేను ఎప్పుడు రాలేదు కానీ లైవ్లో చూస్తుంటాను, టీవీలో చూస్తుంటాను అంతే. 5-6 సంవత్సరాలు అవుతుంది నేను రాబట్టి. చాలా బాగా అనిపిస్తుంది బోనాలు, తెలంగాణ బోనాలు. మీరు అంటే నిర్వహించారు బొట్ల పాల్గొన్నారా? పాల్గొన్నాం. మొత్తం ఇది దాకా పెట్టేసినాం. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. మాట్లాడతావా నువ్వు? మాట్లాడతావా నువ్వు? మాట్లాడు. నీ పేరేంటి? రియాన్షియా? నైస్ నేమ్. దర్శించుకున్నావు అమ్మవారిని? అయ్యో, ఏం చెప్తారండి? ఎట్లా అనిపిస్తుంటుంది ఇక్కడ బోనాలు, తెలంగాణ బోనాలకి రావడం, ఇక్కడ చూడడం? చాలా బాగుంది. ఇప్పటికి నేను 6 times వచ్చాను ఇక్కడికి. అమ్మవారిని దర్శించి చాలా బాగుంది. అంటే అనుకున్న కోరికలన్నీ అవుతున్నాయి. సో ముందు ముందు అలానే అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. పైన కోట ఏదైతే కనిపిస్తుందో ఆ కోట మీద అమ్మవారు కొలువై ఉండడం కూడా మనందరికి తెలిసినటువంటి విషయం. అయితే జగదాంబ అమ్మవారితో పాటు పక్కనే చిన్న గుడిలో కూడా మహంకాళి అమ్మవారు కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే అమ్మవారికి మహంకాళి అమ్మవారు ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్తగా దర్శనం ఇవ్వబోతున్నారు మనందరికీ కూడా. ఏదైతే కొత్త బంగారు సారే అనేది కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఏళ్ల తరబడి వాళ్ళ కుటుంబ సమేతంగా తాతలు ముత్తాతల కాలం నుంచి కూడా వాళ్ళ సాంప్రదాయం ఏదైతే పాటిస్తున్నారో పూజలు అమ్మవారికి నిత్యం కూడా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది. అయితే అమ్మవారికి బంగారు చీర సారే అనేది కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఈసారి మహంకాళి అమ్మవారు బంగారు సారెలో మనకి దర్శనం ఇవ్వబోతున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే మరికొంతమందితో భక్తులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరు? అనురాధ. మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? 8 years అంతా వస్తున్నామండి. ఓకే, మీరు ఇక్కడే ఉంటారా స్థానికంగా, లేకపోతే వేరే ఊరు నుంచి? అల్వాల్లో ఉంటాము. అల్వాల్కి వెళ్ళి వస్తాం. ఎప్పుడు చాలా బాగుంటుంది. అమ్మవారు అనుకున్న పనులు అన్నీ అవుతాయి మాకు. అనుకున్నట్టు బొట్లు పెట్టి వెళ్తాము. బొట్ల కార్యక్రమంలో ఎన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్నారు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది కార్యక్రమంలో పాల్గొనడము, అమ్మవారిని కోటమే దర్శించుకోవడం? చాలా బాగా అనిపిస్తుంది మాకు అమ్మవారిది. ఎవరెవరు వచ్చారు మీతో పాటు? మా తోటి కోడళ్ళము, మా ఆడపడుచు వాళ్ళు, పిల్లలు అందరం వచ్చినామండి. మీ పేరండి?
భార్గవి. ఎట్లా అనిపిస్తుంది బొట్ల కార్యక్రమం? చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం అందరం, ఓకే. పిల్లలు కూడా వస్తారు అందరూ. తెలంగాణ బోనాల గురించి ఏం చెప్తారు? ముందుగా కూడా తెలంగాణ బోనాలు అంటే ఇక్కడ నుంచి మొదటి బోనం వెళ్తూ ఉంటుంది కోట నుంచి, మరి మీరు ఏం చెప్తారు? తెలంగాణ బోనాలు అంటే ఆడపడుచులకి చాలా ప్రత్యేకత ఉంటుంది కదా, చాలా బాగుంటుంది బోనాలు, చాలా ఎంజాయ్ చేస్తాం. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు, ఉత్సాహంగా పాల్గొంటారు అందరు బోనాలలో. వస్తారా మళ్ళీ ఇప్పుడు మొదటి బోనం రోజు వస్తారా? వస్తాం. నమస్కారం అండి, నా పేరు లావణ్య. మేము ఉంటాం ఓల్డ్ సిటీ, కవాడిగూడ మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఓల్డ్ సిటీ నుంచి అయినా కవాడిగూడ నుంచి అయినా మేము ఇక్కడ వస్తాము, ఎవ్రీ ఇయర్ వస్తాము. నేను పెళ్లి కాక ముందటి నుంచి వస్తాను. ఏళ్ళ నుంచి మేము పుట్టి పెరిగినమే. ఇక్కడ కోట యొక్క చరిత్ర తెలిసే ఉంటుంది, కొంచెం చెప్తారా మా కోసం? చాలా పురాతనమైనది ఇది, రాజుల మహారాజులది. మా భర్త గారు అయితే కుతుబ్ షా అవన్నీ చూపించిండు, అన్నీ ఏ టు జెడ్, ఢిల్లీ అక్కడ అంతా తీసుకెళ్ళిండు అనమాట. అజ్మీర్ అంతటే తీసుకెళ్ళిండు. కాకపోతే మాకైతే ప్రత్యేకంగా ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి అయితే మాకు కోటని ఇదే గోల్కొండ కిల్లా అంటే మాకు కిల్లానే నచ్చుతుంది. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్న వాళ్ళమంతా మనము కిల్లా నుంచి బోనాలు తీసుకెళ్తాం కదా, ఈ బోనాలు అనేటివి చాలా సంబరంగా ఉంటాయి. ఎంత అంటే ఆడపడుచులకు ఎంత సొమ్ము సంబంధం పెట్టి మనం ఎంత హ్యాపీగా ఉన్నా హ్యాపీ అనిపించదు ఒక్క నిమిషం అనుకో, కానీ ఇది తరతరాల నుంచి యాద్ చేసుకుంటూ వస్తాము. ఇయర్కి ఇయర్ అంత హ్యాపీగా ఉంటాము మేము లేడీస్ మొత్తం. చాలా అంటే చాలా సంబరంగా ఉంటాము. మొదటి బోనం రోజు మేము బోనాలకు కూడా వస్తాము, మళ్ళీ ఇప్పుడు అమాసే రోజు వస్తాము, మళ్ళీ బేస్తారం కూడా ఇప్పుడు కుమ్మరోళ్ళది అవుతుంది. బోనం ఫస్ట్ బోనం వాళ్ళదే ఎక్కుతుంది. కుమ్మరోళ్ళ బోనం అయినాక మన సిటీ హైదరాబాద్ నుంచి అంతా ఇక్కడ బోనాలు చేయడానికి సండే తర్వాత మళ్ళీ ఇక్కడ సికింద్రాబాద్ మహాకాళమ్మ గుడి, అక్కడ నుంచి అక్కడ అయిపోయాక నెక్స్ట్ సండే ఇది ఉప్పుగూడ దగ్గర లాల్ దర్వాజా అక్కడ చేస్తారు. మేము ఎవ్రీ ఇయర్ తిరుగుతాము. అన్ని బోనాలకి మీరు వస్తారు? బండారు దత్తాత్రేయ మా బ్రదర్స్, మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు. మేము బీజేపీ తరపు నుంచి మేము అంతా తిరుగుతాము. మళ్ళీ ఏంటంటే మాకు ఇయర్కి పోకుండా ఒక ఇయర్ అటెండెన్స్ వేసి మాకు పోకపోతే నచ్చదు. ఒక్క నిమిషం ఎందుకు కాదు, మేము వెళ్ళి రావాలని తృప్తితోటి వస్తాము. ఎందుకంటే మాకు తృప్తి అనేది ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో ఉండదు. మనకి ఎక్కడ వెళ్ళినా ఏముండదు, మనకి ఆనందం కోటలో దొరుకుతుంది. కోటలో ఉన్న తృప్తి ఇంకా ఏ వేటలో లేదు. వేటాడిన తృప్తి ఉండదు, అంటే ఆ వేటాడినంతసేపు ఏమైనా తృప్తి అనిపిస్తుండొచ్చు. కోటను యాద్ చేసుకుంటే జన్మలకు మనం మర్చిపోలేము. ఎందుకంటే కుతుబ్ షా కోట అయినా, మన అజ్మీర్ అయినా, కిల్లా అయినా, చార్మినార్ అయినా, చార్మినార్ దగ్గరే మా అత్తగారు దుద్బౌలి. మేము ఎట్లా అంటే హ్యాపీగా తిరుగుతాం, నో మమిడియన్స్, నో తెలుగు. ఎందుకంటే అంతా వాళ్ళే ఓకే, అంతా ఒకటే అనుకుంటాం మేము. కలిసి ఉంటేనే మనము. అండి మీరు? లేదండి, మేము ఇంట్లోనే ఉంటాము. చాలా మాకైతే చాలా తృప్తి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు స్వప్న. మేము జియాగూడ నుండి వచ్చినాము. ఎంతమంది వచ్చారు? మేము 5గురం వచ్చినాము. ఫ్రెండ్సా మీరు? ఫ్రెండ్స్, వాకింగ్ ఫ్రెండ్స్. మీకు అంటే అంటే ఈ కోట గురించి మీకు తెలిసినటువంటి చరిత్ర ఏమైనా ఉందా చెప్తారా? ఏం లేదు, ఎవ్రీ ఇయర్ అయితే వస్తాము ఇట్లా మెట్లకు బొట్లు పెట్టడానికి. ఎట్లా అనిపిస్తుంది ఇక బొట్ల కార్యక్రమం? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేమైతే. సో అమ్మవారు ఏ కోరికలు కోరినా కూడా కొంగు బంగారం చేస్తుందని చాలా మంది భక్తులు నమ్ముతున్నారు. మరి మీ విశ్వాసం ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది. అవునా? ఎగ్జాక్ట్లీ. మీకు ఏమైనా కోరికలు నెరవేరాయా? అట్లా నెరవేరినాయి. అవునా? వస్తారా బోనాలు చూడడానికి? బోనాలకి ఇంకా రాము, ఇప్పుడు తెలంగాణ బోనాల గురించి ఏం చెప్తారండి మీరు? ఇష్టమా మీకు తెలంగాణ బోనాలు? ఇష్టమేనండి. మనకి తెలంగాణలో బోనాలు అంటేనే మొదలవుతున్నాయి, హైదరాబాద్లో ముఖ్యంగా మొదలవుతున్నాయి అంటేనే కోట నుంచే మొదటి బోనం వెళ్తూ ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం, చూడడం ఇదంతా కూడా? బాగా అనిపిస్తుంది అండి, ప్రతి ఆడది వస్తూనే ఉంటాం, మెట్లకు బొట్లు పెట్టడానికి మంచిగా అనిపిస్తుంది. మీరేం చెప్తారు? మీ పేరు? సరిత. జియాగూడ నుంచి వచ్చాము, ప్రతి ఇయర్ వస్తాము. మేము అందరం వాకింగ్ ఫ్రెండ్స్. బాగా అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా. బొట్ల కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది? చాలా మంది భక్తులు వస్తున్నారు, బొట్లు పెడతా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ కోటకి? 4 years అవుతుంది. 4 years నుంచి. మీ కోరికలు ఏమైనా నెరవేరాయా? అయినాయి. అమ్మవారిని దర్శించుకున్నారా? పైన జగదాంబ అమ్మవారితో పాటు మహంకాళి అమ్మవారు కూడా ఉంటారు కదా, అక్కడ కూడా ఉంటాయి, అక్కడ కూడా దర్శించుకున్నారా? వస్తారా మరి బోనాలకి? వస్తాం. బోనాలకు రామండి, ఉమా మహేశ్వరి బోనాలకు రాము, పూజ బొట్ల పూజకు వస్తాము. మంచిగా అనిపిస్తుంది. మన తెలంగాణ బోనాలు అంటే మన
చాలా ఉత్సాహంగా ఉంటాయి. మన ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు యాత్రికులు చూడడానికి ఇక్కడికి, చాలా బాగుంటాయి. తెలంగాణ బోనాలు అంటే మీరు విశ్వసించేది ఏంటి, మీరు నమ్మేది ఏంటి? అమ్మవారు కదలి వస్తుంది అని నమ్మకం ఉంటుంది. మన అమ్మగారింటికి వస్తారు అని అది ఒక ఆచారం. తల్లిగారింటికి వస్తుంది అమ్మవారు అని ఆషాఢంలో. అందరు అమ్మవారు మనని చూడటానికి, ప్రజలని ఆశీర్వదించడానికి వస్తుంది అమ్మవారు. వర్షాల కోసం కూడా చేస్తారు. ఇప్పుడు వర్షాలు పడడానికి కూడా బోనాలు అనేది చేస్తారనమాట. మీరేం చెప్తారండి? మీ పేరు? వాణి, జీవోడ్ నుంచి వచ్చినాం. ఎట్లా అనిపిస్తాయి తెలంగాణ బోనాలు అంటే? మీకేం గుర్తొస్తుంది, మీకేమి ఇష్టం? ఇక అందరూ ఫ్రెండ్స్ లాగా అందరం కలిసి రావడం, ఎంజాయ్ చేయడం, అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమైనా కోరికలు కోరుకున్నారా, ఎప్పుడైనా నెరవేరాయా? నెరవేరింది. మీ పేరు? నా పేరు అనురాధ. నాకు ఈ దేవతను చూసి నుంచి అన్ని కోరికలు నెరవేరినాయి, అనుకున్నాయి అన్నీ అయినాయి. ఇకొచ్చి సంతోషం అనిపిస్తుంది చాలా. ఇంత ఆనందం ఇక్కడ పొందలేదు నేను. ఏడుస్తున్నారా ఏంటి మీరు కొంపదీసి? ఆనందం అనిపిస్తుంది, గొంతు పొంగిపోయింది, గొంతు బాగాలేదండి. సంతోషం అనిపిస్తుంది. తిరుగుతామంతా. తీస్తారా మీరు బోనమా? లేకపోతే మౌనం ఏం చెయ్యం, బొట్లు చూడడానికి వస్తాం. ఏం నమ్ముతారు మీరు తెలంగాణ బోనాలు అంటే? మీరు నమ్మేది ఏంటి? నేను అనుకున్న కోరికలు అన్ని, అమ్మవారిని నమ్ముతాను. నేను అనుకున్న కోరికలు అన్నీ అయినాయి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కూడా అన్నీ అయిపోయినాయి. అనుకున్న కోరికలు ఏం మిగిలేవా? మిగిలిలేవి. మా కొడుకు పెళ్ళి ఒకటే ఉంది. ఇక అది కూడా కోరుకున్నారా మరి? కూడా కోరుకున్నా, అయిపోతుంది. ఇక అయిపోయిన కోరికలు కూడా ఏం లేవు. సో మళ్ళీ మీరు ఇట్లానే వస్తా ఉంటారు ఇంకా. కోరికలు కోరుకున్నారా? ఏమైనా కోరికలు కోరుకున్నారా? కోరుకున్నాం అక్క. నెరవేరిందా? 3 years నుంచి వచ్చినాం మేడికి. 3 years అవుతుంది మేము రాబట్టి. 3 years నుంచి ప్రతి ఇయర్ వస్తాం. ఓకే. ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారిని దర్శించుకున్నారా మరి? దర్శించుకున్నాం. వచ్చారా మీ కుటుంబం నుంచి, ఫ్యామిలీ అందరు వచ్చారా? ఫ్రెండ్స్ వచ్చినాం. మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా? ఏం చెప్తారు తెలంగాణ బోనాల గురించి? మీకు తెలిసిందేంటి, మీరు ఏం చెప్తారు? తెలంగాణ బోనాల గురించి ఏం చెప్పేది లేదక్క, అంతా మంచిగానే ఎంజాయ్ చేస్తారు తెలంగాణ బోనాలు. చేస్తాం. ఇంట్లో కూడా తీస్తాం బోనాలు. సో చూసారు కదా, భక్తుల మాటల్లో విన్నాం కదా, ఏళ్ల తరబడి కొనసాగుతున్నటువంటి ఈ ఆచారం ఏదైతే ఉందో ఈ రోజు వరకు కూడా అట్లనే కొనసాగుతూ వస్తుంది. భక్తుల నమ్మకం ఏంటంటే అమ్మ ఏది కోరుకున్నా నెరవేరుస్తుంది, అందరినీ చల్లగా కాపాడుతుందని కూడా భక్తుల ప్రధాన విశ్వాసంగా మనం చెప్పుకోవచ్చు. అట్లనే ముఖ్యంగా వానాకాలం వచ్చిందంటేనే ఏదో ఒక జబ్బుల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకు మొదటగా వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందే మనకి బోనాలు అనేది కూడా తెలంగాణ మొత్తంలో పెద్ద ఎత్తున బోనాలు జరగడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. దీంతోపాటు బంధువులు, మిత్రులు అందరూ కూడా కలిసి ఎంజాయ్ చేయడం, కోలాహలంగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గోల్కొండ కోటలో ఒక కోలాహలం వాతావరణం ఏర్పడుతుంది. గోల్కొండ కోట మొత్తం కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్పాలి. మరి ఒక్కరోజే మనం వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఎంతోమంది లక్షలాది మంది భక్తులు ఈసారి పెద్ద ఎత్తున రాబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అందరూ ఏ రోగాల అంటే ఏ జబ్బుల బారిన పడకుండా కూడా కాపాడుతుంది అమ్మ. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం ఉండబోతుంది. దీనికి పెద్ద ఎత్తున కూడా అంటే పొలిటికల్ లీడర్స్ నుంచి ప్రతి ఒక్కరూ అందరూ కూడా రావడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. చూసారు కదా, కెమెరామెన్ మోహిత్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.